సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మేఘన. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను అర్బన్ రైజ్లోనే మీకు ఇది వరకు 1500 ఫ్లాట్ చూపించాను. ఇది 1800 ఫ్లాట్ అనమాట. సో ఇది చాలా స్పేషియస్గా అనిపించింది. 3 BHK అనమాట. సో ఇంటీరియర్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్న ఇంటీరియర్స్ అయితే చాలా బాగా చేయించారు. సో మోడల్ ఫ్లాట్ అయితే ఇది సో చూపిస్తున్నాను అనమాట. అండ్ మీరు ఒకవేళ 1500 ఫ్లాట్ ఎవరైనా మిస్ అయింటే ఒకసారి చెక్ చేసేయండి. అందులో క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎన్ని ఎకర్స్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని క్లియర్గా ఇచ్చాను. ఇది వచ్చేసి 10.2 ఎకర్స్ అండి. 2000 ఫ్లాట్ సంథింగ్ అలా చెప్పారనమాట. సో డైనింగ్ ఏరియా కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మంచి ప్లేస్ ఉందన్నమాట. అండ్ దెర్ ఈజ్ ఎ స్పేషియస్ బాల్కనీ అండి. సో బాల్కనీ కాన్సెప్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో అటాచ్ టు హాల్తో ఉంటుంది. సో అంటే మనకి హాల్లో కూర్చుంటే డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వాష్ ఏరియా అండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఒక కార్నర్గా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇది నెక్స్ట్ కిచెన్. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా స్టోరేజ్ పర్పస్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏంటంటే యూటిలిటీ అనేది చిన్న ఒక ప్రైవేట్ ఏరియా లాగా ఇచ్చారండి. సో ఇది చాలా వరకు కొత్త ఫ్లాట్స్లో మిస్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు 1800 కాన్సెప్ట్లో అయితే మీకు సపరేట్గా ఒక ఏరియా లాగా ఇచ్చారనమాట. అండ్ కిచెన్లో కూడా చాలా స్పేషియస్గా ఉందండి. 1500 ఫ్లాట్కి 1800 ఫ్లాట్కి అయితే కొంచెం స్పేషియస్గానే అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా బాగా డిజైన్ చేశారు ఇది కూడా. సో ఇది వచ్చేసి యాక్చువల్గా బెడ్ అయితే కింగ్ సైజ్ అయితే కాదండి. సో బెడ్ సైజ్ కొంచెం పెంచుకుంటే ఎలా ఉంటుందో తెలీదు. బట్ టీవీ యూనిట్ ఏరియా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఒక పెద్ద మిర్రర్ పెట్టేసి చాలా నీట్గా డిజైన్ చేశారు అనిపించింది. అండ్ దిస్ ఈజ్ సెకండ్ బెడ్రూమ్ అండి. సో సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. అండ్ టాల్ హైటెడ్ వార్డ్రోబ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ విత్ స్టడీ టేబుల్తో సహా కూడా డిజైన్ చేశారనమాట. సో స్పేషియస్గానే అనిపించింది సెకండ్ బెడ్రూమ్ కూడా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అండి. సో థర్డ్ బెడ్రూమ్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకి ప్రైవేట్ హోమ్ థియేటర్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఆఫీస్ వర్క్ కానీ స్టడీ టేబుల్ కానీ చిల్డ్రన్స్కి కానీ సపరేట్గా ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే హాల్లో ఒకవేళ డిస్టర్బ్గా ఉందంటే మనం సపరేట్గా రూమ్లో వచ్చి కూర్చొని హ్యాపీగా చిల్ అవుట్ అవ్వచ్చు. సో ఇది ఆఫీస్ ఏరియా విత్ స్టడీ కమ్ లాగా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు థర్డ్ బెడ్రూమ్ కూడా. ఇది కూడా చాలా స్పేషియస్గా కూడా ఉంది.